హాయ్ అండి, నేను మీ సంధ్య. ఈరోజు మంచి విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏంటంటే కాత్యాయని వ్రతం అయితే నాకు తెలిసిన వాళ్ళు పట్టారు. ఉద్యాపన నోము అయితే ఇచ్చారండి. అయితే ఇచ్చే ముందు మీకు ఒక చిన్న విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే తాంబూలం అందుకునే వాళ్ళు ఎంత తృప్తిగా అందుకుంటారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మనకు ఆ వ్రతఫలం అంత బాగా వస్తుందంట. ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. తాంబూలం ఇచ్చేటప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకునే వాళ్ళు అయి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది ఇదే ఇచ్చారు, ఏమి ఇచ్చారు, అరటిపండు అవే ఇచ్చారు అనేస్తారు సింపుల్గా. అలా కాదండి. ఒక్కొక్కరి దగ్గర ఉంటాయి డబ్బులు, ఒక్కొక్కరి దగ్గర ఉండవు. కానీ తాంబూలం ఇవ్వాలని ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం ఇస్తాం. వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు ఇస్తాం. కొంతమంది ఏంటంటే అది కూడా తృప్తి పడరు అన్నమాట. అలాంటి వాళ్ళకి తాంబూలం పిలకుండా ఉండడమే ఉత్తమం నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు తృప్తి పడినప్పుడు మనకు అది ప్రతిఫలం వేస్ట్, రాదు, అనవసరం. కానీ తాంబూలం ఇచ్చేటప్పుడు ఎవరైతే తృప్తి పడతారో, ఏది ఇచ్చినా తాంబూలం అనేది తీసుకుంటారు చూసారా, వాళ్ళు మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వకుండా పిల్లండి. ఈరోజైతే తాంబూలం చాలా చాలా బాగుంది. ఎంతో అదృష్టంగా నేనైతే